ప్రజా సంక్షేమ పథకాలను అట్టడుగు స్థాయి సామాన్యుడికి చేర్చడంలో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వారి హృదయాల్లో చెరగని ముద్రగా నిలిచిపోయారని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి పేర్కొన్నారు. కొల్చార మండలంలోని చిన్నఘనాపూర్, రాంపూర్ గ్రామాల్లో నిర్వహించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఆవుల రాజిరెడ్డి, రాష్ట్ర నాయకులు సోమన్నగారి రవీందర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, రాష్ట్ర మహిళా నాయకురాలు సువాసిని రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చిన్న ఖానాపూర్, రాంపూర్ గ్రామాల్లోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రాంపూర్లో గ్రామ పార్టీ నాయకుడు మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాజిరెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ చేసిన పాదయాత్ర సామాన్యుడి కష్టసుఖాలకు దగ్గరగా తెలుసుకోవడం జరిగిందన్నారు. వాటిని నెరవేర్చేందుకు రాజశేఖర రెడ్డి అధికారంలోకి రాగానే ఆచరణలో చేసి చూపారన్నారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి సర్కార్ అవే సంక్షేమ పథకాలను ముందుకు సాగిస్తూ ప్రజలకు చేరువవుతోస్తుందన్నారు. మరోసారి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం సాధించడంతో పాటు రాహుల్ గాంధీని ప్రధానిగా చూడడమే తమ పార్టీ లక్ష్యమని పేర్కొన్నారు. నాయకులు, ప్రియతమ నాయకులు అంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు రైతుల గురించి ఆలోచించేసే వ్యక్తి. రైతుల గురించి ఆరంభించలు రైతుల గురించే ఆలోచన చేసి ఆ రోజు అంతకుముందున్న ప్రభుత్వం రైతులతో ఒక టెక్నాలజీతోనే ముందుకు పోతుందని చెప్పి ఆ రోజు చెప్పిన ప్రభుత్వానికి లేదు, రైతులే మనకు అన్నం పండించే వ్యక్తులు, అన్నం పెట్టి మనకు ఆహారాన్ని ఇచ్చే వ్యక్తులు అని చెప్పి ఆ రోజు గుర్తించి రైతులకు రుణమాఫీ, పూర్తి రుణమాఫీ చేసిన మహా వ్యక్తి, మహానాయకులు రాజశేఖర రెడ్డి గారు. అదే రకంగా ఆ రోజులలో నక్సలిజం అనేది చాలా ఉండేది. నక్సలైట్లు అనేది ప్రతి ఆంధ్రప్రదేశ్ మొత్తము చాలా ప్రభావితం చేసేవాళ్ళు. ఆ రోజుల్లో కూడా నక్సలైట్లందరినీ కూడా సమన్వయం చేసి అందరినీ పిలుచుకొని నక్సలిజాన్ని ఉండొద్దు, మీరందరూ కూడా ప్రజాక్షేత్రంలోకి రావాలి, ప్రజలు అందరం కూడా కలిసి ఉండాలి, ప్రజాక్షేత్రంలోనే వస్తే మనందరం కలిసి ముందుకెళ్దాం, పనిచేద్దామని చెప్పి ఆ రోజు యువత నక్సలిజం వైపు పయనించకుండా అందరికీ కూడా యువతకు మంచి చదువులు చదువుకోవాలి, వాళ్ళు ముందుకెళ్ళాలి, మీ అందరికీ కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తుందని చెప్పి ఆ రోజు ఫీజు రీఎంబర్స్మెంట్ చేసుకుంటూ యువతను ప్రోత్సహించిన వ్యక్తి. అదే రకంగా ఆ రోజు ఉపాధి హామీ పథకం ప్రజలలో ఊళ్ళల్లో కూడా అందరికీ మంచిగా ఉండాలనే ఉద్దేశంతో ఉపాధి హామీ పథకం ద్వారా రావాలని చెప్పి పావుల వడ్డీ ద్వారా అందరికీ రుణాలు అందజేసిన మహానాయకులు మన రాజశేఖర రెడ్డి గారు. ప్రతి దానికి కూడా ప్రజల గురించి ఆలోచన చేసే, నిత్యం ప్రజల గురించి ఆలోచించేదే ఆ వ్యక్తి ఈ రోజు మనం స్మరించుకోవడం అనేది మనకు ప్రతి వర్ధంతి సందర్భంగా మనము స్మరించుకుంటున్నాం. రాజశేఖర రెడ్డి ఆశయాలను మనం కొనసాగించాలి. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రజల కోసం ఏ రకంగా అయితే ఆలోచన చేసిండో యువత కూడా ప్రజల కోసం అట్లా ఆలోచన చేసి, అట్లా ఎదిగి ప్రజల కోసం ఆలోచన చేసి నిరంతరం ప్రజల పక్షాన మనం ఉండి ప్రజల కోసం నిరంతరం ఉండాలని చెప్పి మనకు రాజశేఖర రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకోవాలి. అదే రకంగా మనకు ఏదైనా రాజశేఖర రెడ్డి ఆశయాలను కొనసాగించాలి. సమాధానం చెప్తుంది, కాల గర్భంలో కలిసిపోక తప్పదు. అందుకోసానికే వారికి కూడా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా హెచ్చరిస్తూ మీ వెంబడిస్తాం, ద్రోవులను తరిమి కొడతాం. కాంగ్రెస్ పార్టీకి ఎవరు ద్రోహం చేసినా వారిని పాతాళానికి తొక్కే వరకు ఈ అంజన్న మాత్రం జెండేసుకొని తిరుగుతాడని గుర్తు చేస్తూ మరోసారి రాజశేఖర రెడ్డి గారి ఆశయం కొనసాగడం కోసానికి మేమంతా మనస్ఫూర్తిగా ఇక్కడ చేసిన అందరం కూడా మనస్ఫూర్తిగా మేమందరికి వారు నివాళులు అర్పిస్తూ వారి ఆశయ సాధన కోసం కాంగ్రెస్ జెండా బుధాన్ని తీసుకొని తిరుగుతామని గుర్తు చేస్తున్నాం. మీకు అంతా తెలుసు, హైదరాబాద్ అంతా మొత్తం చెరువులు, కుంటలన్నీ కూడా ఏ నాయకుల చేతిలోకి పోయిందో మీ అందరికీ తెలుసు. మరి ఇవన్నింటినీ కూడా చాలా పెద్ద నిర్ణయం, అది సాహసోపేతమైన నిర్ణయం. చాలా మంది అడుగుతున్నారు ఇది జరుగుతుందని. ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇలా పదవి పోవడానికైనా, పదవి త్యాగం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు. కానీ హైదరాబాద్ నిలబెట్టి మరి తెలంగాణలో స్వచ్ఛమైన పాలన అందించడానికి రేవంత్ రెడ్డి గారు పూనుకున్నారు. ఖచ్చితంగా హైదరాబాద్ మన గ్రామాల్లో కూడా సరి ఎవరైనా చెరువులు, కుంటలు ఎవరైనా కబ్జా చేసినట్టయితే అవన్నీ కూడా మా దృష్టికి తీసుకురండి. అప్పుడు కూడా అన్ని కూడా తరలి కూడా ప్రజలందరికీ కూడా ప్రజాపాలన ప్రభుత్వంలో మనం న్యాయం చేస్తామని మరి ఈరోజు మాట ఇస్తూ వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా మనందరం కూడా మన నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవానికి మళ్ళీ గెలిపించడానికి అందరం సంకల్పితమై మనం పునరంకితమవుదామని మీ అందరికీ పిలిపిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మండల శాఖ అధ్యక్షుడు మల్లేశం గౌడ్ గారికి, కార్యకర్తలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను.
థ్యాంక్ యూ రాజన్న. అవినాభావ సంబంధం ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన అడుగులో మన కొల్చారం మండలం దుంపలకుంటలో ఆల్మోస్ట్ ఆడ కౌడిపల్లిలో స్టార్ట్ అయితే మన కొల్చారం మండలం మా ఊరు మీదుగా కూడా ఆయన అడుగులు ఉన్నాయి. రంగంపేటలో స్టే చేసిండు. ఆయన అడుగుజాడల్లో ప్రతి అడుగులో కూడా రైతు సమస్యలు తెలుసుకుంటూ రైతు అభ్యున్నతికే కృషి చేయాలని రైతు బిడ్డగా ఆయన చేసిన కృషి ఇప్పటికీ కూడా ప్రతి గవర్నమెంట్ కూడా అదే కొనసాగింపుగా కొనసాగుతున్నాయి. ఆ రోజు ఎద్దేవా చేసిరు కరెంటు తీగల మీద బట్టలు ఎండేసుకొని అదే కొనసాగింపుగా ఇప్పటికి కూడా ఇంకా అదే ఉచిత విద్యుత్ కొనసాగుతుంది. ఏకకాలంలో ఆ రోజు విద్యుత్తుకు సంబంధించిన బకాయిలను మాఫీ చేసిన ఘనత అలాగే